నంబర్ వన్ న్యూస్ డిజిటల్ మీడియాని ఆదరిస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారం. మన ఛానల్లో రకరకాల డిబేట్లు జరుగుతున్నాయి. దాంట్లో ముఖ్యంగా కొన్ని సెన్సేషనల్ డిబేట్లు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నా వ్యక్తిగతంగానో నేను అడిగేవి కాదు. వాళ్ళు చెప్పిన సమాధానాలు లేకపోతే వాళ్ళ భావాలు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ మధ్య మొన్న దాసరి రాము అనే ఒక ఆయన ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఒక లీడర్, కాపు లీడర్. వారి ఇంటర్వ్యూ చాలా అద్భుతంగా లక్షల సంఖ్యలో అది చూస్తున్నారు. గత 3 రోజుల క్రితం జరిగింది. దాంట్లో కొంతమంది కొన్ని కామెంట్స్ నా గురించి కూడా పెడుతున్నారు. మరి వాళ్ళు ఎవరో కావాలని పెట్టిస్తున్నట్టుగా ఉంది. వాడికి చెప్పే సమాధానం ఏంటంటే, చెప్పాల్సిన పని కూడా లేదు, కానీ చాలామంది మన అభిమానులు అవన్నీ స్క్రీన్ షాట్ తీసన్నా మీ మీద ఇట్లా పెడుతున్నారు, మన ఛానల్ మీద. మీరేం ఉన్నట్టుగా ప్రజల కోసం కష్టపడుతున్నారు, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఇట్లా పెడుతున్నారంటే అది ఎవరి ఇష్టం, వాళ్ళది వ్యక్తి స్వేచ్ఛ భావం. అది వాళ్ళ కర్మకు వాళ్ళు వదిలేస్తున్నాం. ఎందుకంటే నేనేమి కావాలని నువ్వు చెప్పు అంటే చెప్పేంత పిల్లోడేం కాదు, చిన్న పిల్లోడేం కాదు దాసరి రాము. అట్లాగే నేను దూలిపాలి నరేంద్ర గారు ఇంటర్వ్యూ చేసాం. మరి అట్లా అని చెప్పి వాళ్ళ అభిమానులు ఎవరు నన్నేమి కామెంట్ పెట్టలేదే. దూలిపాలి నరేంద్ర గారు ఎమ్మెల్యే, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే 30 సంవత్సరాల నుంచి పొన్నూరులో. అక్కడ ఒక ఇష్యూ వచ్చింది. దానివల్ల సామాన్యుడు నలిగిపోతున్నాడు. ఆ సామాన్యులు కూడా ఒక క్యాస్ట్కి సంబంధించిన 2 వర్గాలు ఆ పెద్ద ఇష్యూ అనేసి రాష్ట్ర వ్యాప్తంగా కుల సమస్యగా మారేట్టు తయారైంది. దాన్ని గుర్తించి నేను స్వచ్ఛందంగా వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి లైవ్ ప్రసారాలు చేశాను. ఎమ్మెల్యే గారితో ఇంటర్వ్యూ పెట్టాను. సేమ్ అట్లాగే అక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుడు అంబటి మురళీకృష్ణ గారిని కూడా ఇంటర్వ్యూ చేశాను. పోలీసు వారిని, ఎంఆర్ఓని అందరిని కూడా నేను కదిలిచ్చాను. ఏ మీడియా కూడా వెళ్ళి అంత ధైర్యంగా వెళ్ళి ఉన్నదన్నట్టుగా చెప్పాలని వెళ్ళా. ఇప్పుడు నాకేం స్వార్థం ఉంటుంది? నా వెనకాల ఎవరుంటారు? వెళ్ళినందువల్ల నాకు ఎవడన్నా రూపాయి ఇచ్చారా? నాకే 4 రోజులు దాని మీద తిరిగినందువల్ల నాకే డబ్బులు ఖర్చు తప్ప. మరి అట్లాగే వాళ్ళ ఇంటర్వ్యూస్ వలన గొడవ పెరగకుండా సామాన్యులకు కూడా నిజం తెలిసి మేము రాజకీయ ఇరుపక్షాలు మమ్మల్ని రాజకీయంగా వాడుకొని మమ్మల్ని నలిపేస్తున్నామన్న భావంతో వాళ్ళందరూ ఒకటయ్యారు. నేను వెళ్ళడం వలన ఇది జరిగింది ఏంటంటే, అక్కడున్న ఒకే సమాజ వర్గానికి చెందిన ఇరు వర్గాలు నాతో మాట్లాడి వాళ్ళిద్దరు ఇంటర్వ్యూలు తీసుకున్నా. వాళ్ళ భావాలు పంచుకొని ప్రజలకు తెలియపరిచారు. ఈరోజున 3 రోజున నేను వెళ్ళిన తర్వాత 3 రోజునే ఇరు వర్గాలు పెద్ద నాయకులు స్పందించి, అధికారులు స్పందించి, నా సమక్షంలో మా యొక్క సూచన మేరకు స్పందించి సామాన్యులకి అక్కడ ఏ గొడవలు జరగకుండా ప్రాబ్లంని క్లోజ్ చేశారు. దాంట్లో నేను కీలక పాత్ర వహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు సహకరించిన అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడైన అంబటి మురళీకృష్ణ గారికి, అధికారులకి, జిల్లా ఎస్పీ గారికి, స్థానిక ఎంఆర్ఓకి, కలెక్టర్ గారికి కూడా అందరికీ ప్రత్యేకంగా నంబర్ వన్ న్యూస్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి నిన్నటి రోజున మేమే ఉండి ఆ పని అయ్యేంతవరకు దగ్గరుండి రైతులకి గోడౌన్ తెరిచి సీలు ఓపెన్ చేసి వాళ్ళ సరుకు అందించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి వాళ్ళు, అయ్యా మా నంబర్ వన్ ఛానల్ సుధాకర్ నాయుడు గారు మీ వల్ల మేము వాళ్ళు సంతోషంగా ఉన్నామని చెప్పడం నాకు అదే ఒక పెద్ద వరం లాంటిది, పదవి లాంటిది. నా యొక్క నైజం ఇది. ఎవరెవరో మాట్లాడిన దానికి ప్రతి ఒక్కరికి నామే కామెంట్ చేస్తే పైన దేవుడు ఉన్నాడు, అది మీ ఇష్టం. కావాలని కామెంట్ చేసే వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మీరంత బ్యాడ్గా కామెంట్ చేస్తే మన ఛానల్ అంత బాగా వెళ్తుందని నాకు తెలియదు. ఈ మధ్య మా వాళ్ళు చెప్తున్నారు, ఎవరు మీ గురించి వ్యతిరేకంగా చెప్పరండి, సహజంగా ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నారు కొంతమంది అని. ఇంకొకటి కూడా చెబుతున్నా, ఇంటర్వ్యూ చేసినా నేను ఇంటర్వ్యూ చేస్తాను, ఒక వ్యక్తి తన భావాలను తను చెప్తాడు, తన ఆవేశంగా చెప్తాడు, అది రాంగ్ అని చెప్తే మీరు వెంటనే నా దగ్గర రండి, మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూ చేస్తాను. మళ్ళీ దాసరి రాము కావచ్చు, ఎమ్మెల్యే దూలిపాలి నరేంద్ర గారు కావచ్చు, అంబటి మురళి గారు కావచ్చు, ఈ 3 రోజుల సంగతి చెప్తున్నా. అలాగే దాదాపు ఇంకా 4 ఎమ్మెల్యేలు అలా ఇంటర్వ్యూలు చేస్తున్నాయి, అవి కూడా టెలికాస్ట్ చేస్తాను నేను. ఎవరైనా సరే మన ఇంటర్వ్యూలో పాల్గొన్న తర్వాత అతను చెప్పిన విషయాలు మీకు నచ్చకపోతే, ఎవరైతే గెస్ట్ మాతో మాట్లాడిన నాయకుడు చెప్పిన విషయాలు మీకు నచ్చకపోతే ఆయనతో మాట్లాడండి. అయ్యా నేనేం చేశాను? నాకు అందరూ ఒకటేగా. నా కులభావం అంటే వాళ్ళు నేను ఎందుకు ఇట్లా సామాన్యుల కోసం పోరాడతాం, కొబ్బరి చెట్ల రైతుల కోసం పోరాడడం, వాళ్ళ న్యాయం చేసాం. నిన్న దళిత క్రిస్టియన్ల కోసం మేము సపోర్ట్ చేసాం. అట్లాగే నర్సుల కోసం మనం సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళందరూ ఎవరు? నా కులం, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ 7,000 కోట్లు ఇచ్చారు మన మీటింగ్ పెట్టిన తర్వాత. నిజాలు ఇవన్నీ. దీంట్లో ఏమైనా ఉంటే నాతో రండి, చర్చికి రండి, మా స్టూడియో ఇక్కడే ఉంది. నేను రమ్మంటే నేనే కెమెరాలు తీసుకుని వస్తా, మాలో ఏమైనా తప్పు ఉంటే. అంతేగాని కావాలని వ్యక్తిగతంగానో ఇంకో మానసికంగానో ఇబ్బంది పెట్టాలని అవన్నీ పడేసా నేను. అయినా అయిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది. ఎవడెంత ఇబ్బంది పెట్టినా దేనికైనా సిద్ధమనే దిగా. కాబట్టి ఇలా మొండికి వెళ్తున్నా.
ఇవాళ గుంటూరు జిల్లాలో పోలీసులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ మావిళ్ళపల్లి ఇష్యూ సాల్వ్ చేసినందుకు చాలామంది అధికారులు నాతో మాట్లాడి సంతోషం వ్యక్తం చేశారు. ఎలా చేశారు సార్ మీరు? ఏదో జరిగిపోద్దని భయపడ్డాం, 3 రోజుల్లో దీన్ని సాల్వ్ చేశారని. అదే చాలు మాకు. కాబట్టి ఎవడైనా పనికి మాలిన వెధవలు కామెంట్ పెట్టేవాళ్ళు, మీకు దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా మా స్టూడియో రావచ్చు, లేదు రమ్మంటే మా వాళ్ళని అక్కడ పంపిస్తా. ఎవరైతే మేము నాయకుడితో ఇంటర్వ్యూ చేసామో ఆయన చెప్పిన తప్పు అయితే ఆయనతో మాట్లాడండి. లేదు సార్ మేము కూడా వచ్చి మాట్లాడతాం, ఈ దాసరాంబు చెప్పినన్ని అబద్ధాలు అని అంటే మీరు రండి, తీసుకొని రండి నిరూపణ, ఆయన్ని మేము ఇద్దరిని కూర్చోబెడతాం. అంతేగాని మళ్ళీ నన్ను దయచేసి రెచ్చగొట్టి ఒక కులానికి అంటగట్టి లేదంటే రెచ్చగొట్టేది మీకే నష్టం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ మాకు తెచ్చులో ఉన్నారు, మాకు సహకరిస్తున్నాం. సాక్షాత్తు స్పీకర్ గారే మేము చేసే పనులు మా యొక్క నైజం చూసి ఆయన మెచ్చుకున్నాడు. నంబర్ 1 ఓటీటీగా ఆయన పూర్తి సహకరిస్తున్నాడు. అసెంబ్లీలో కూడా మా ఛానల్ రావాలని కోరుకున్నాడు స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు. అధికారంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు చాలామంది. మీకెందుకు వాళ్ళకి లేని బాధ? ఇవాళ మేము ఎవరికి వ్యతిరేకం కాదని వీళ్ళు ఉంది. అలాగే వైసీపీ పార్టీ చెందిన అనేక మంది నాయకులు మీరు చేసే మంచి పని అనేది మాకు సపోర్ట్గా ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు. మీకెందుకు కింద ఉన్న వాళ్ళకి దూలం మీకు? కాబట్టి అనవసరమైన కామెంట్లు పెట్టి లేదు మమ్మల్ని ఇంకో రకంగా వేరే వేరే ఛానళ్ళు కూడా చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళ పొద్దున చూసే పెద్ద ఛానల్ చర్చ జరుగుతుంది. మంచాల సాయిశేఖర్ నాయుడు గారు ఏమైనా ఇంటర్వ్యూ చేశాడు, ఆ ఇంటర్వ్యూలో పలానా పని ఇట్లా జరిగిందనంటే నేను చాలా గ్రేట్ ఫీల్ అవుతున్నాను. సో ఎన్నో మా ఛానల్ నైజం ఇది. మేము మా సిబ్బంది అంతా కూడా ధైర్యంగా మాతో పాటు ఎక్కడున్నా కానీ ఫీల్డ్లోకి వస్తున్నారు. మా వల్ల 10 మందికి ఉపయోగం కానీ ఎవరికి నష్టం జరగదు. ఒకళ్ళు జరిగినట్టుంటే మీరు నేరుగా రావచ్చు, విజయవాడలో మా అడ్రస్ మా లైవ్ ఉంది, మా ఫోన్ నెంబర్ ఉంది. అంతేగాని తప్పుడు ఇలాంటివి ఈ పెట్టారండి కామెంట్లు, అది మీకే నష్టం. నేనైతే మారను, నా నైజం ఇదే. థ్యాంక్ యూ వెరీ మచ్.